హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్లీ నాకు ఈ కమెంట్ ఈ టాపిక్ మీద చాలా మెయిల్స్ అయితే వచ్చాయి. నేను మా ఊర్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఈ గ్రూప్ 1 గురించి చాలామంది వచ్చారు. గ్రూప్ 1కి గ్రూప్ 2 గురించి అని చెప్పేసి ప్రిపరేషన్ గైడెన్స్ మెంటర్షిప్ అని చెప్పేసి చాలామంది నన్ను కలిసారని చెప్పేసి అన్నాను కదా. సో అప్పుడు ఒక బ్రదర్ కూడా వచ్చారండి. యాక్చువల్లీ తను మా పక్క స్కూల్ అనమాట, మా పక్క స్కూల్ జూనియర్. సో ఆ బ్రదర్ వచ్చేసి అడిగారు, అక్క నేను తెలుగు మీడియంలో రాశాను, నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి అడిగారు అనమాట. అప్పుడు నేను తనకు చెప్పాను. సో తను ఎగ్జాక్ట్లీ సేమ్ ఏమంటారు, ఆ పర్సన్ ఏదైతే మాట్లాడారో సేమ్ కంటెంట్ నాకు 2-3 సిస్టర్స్ చెప్పారు, అడిగారు. వాళ్ళకు కూడా చెప్పాను, నేను ఆన్సర్ చేశాను మెయిల్లో. ఈ రోజు కూడా ఒక బ్రదర్ అయితే నాకు మెయిల్ చేశారండి. ఆ బ్రదర్ని నేను అడిగాను, బ్రదర్ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ మీ మెయిల్ అట్లా చూపించి అడుగుతాను, అట్లా చూపించి నేను మీకు వీడియో చేస్తాను, మీకు ఓకేనా అని అంటే బ్రదర్ చెప్పారు, నా నేమ్ చూపించకుండా నా నేమ్ కనిపించకుండా చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో నేను ఏం పెట్టను. కాకపోతే ఆ బ్రదర్ అడిగింది ఏంటిదంటే, నాకు తెలిసి చాలామంది ఇట్లాంటి ఈ ఫేస్లో ఉండుంటారు. సో అక్క నాకు 380 మార్క్స్ వచ్చినాయి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అక్క. నేను బాగానే రాసిన ఎగ్జామ్స్, కానీ లెస్ మార్క్స్ వచ్చాయి. మేబీ మీడియం వల్ల కావచ్చు, నేను మీడియం చేంజ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ప్లీజ్ నన్ను ఈ డైలమా నుంచి ఎట్లా చెప్పండి అక్క, నాకు సజెషన్ చేయండి అని చెప్పేసి అయితే అడిగారనమాట బ్రదర్. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. అయితే మీరు అనుకుంటున్నారు కదా, షిఫ్ట్ అవుదాము తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి అనుకుంటున్నారు కదా, అదైతే అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే నేను బేసిక్ అంతా నా తెలుగు మీడియము, కానీ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి ప్రిపేర్ అయినాను అనమాట. సో అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్సీఆర్టీ చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఈవెన్ మనకు తెలుస్తాయి కొన్ని, కానీ అదేనా కాదా అని డౌట్ అనమాట. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంలోకి అంత అవ్వదు, ఎందుకంటే మన మదర్ టంగే అది కాబట్టి. కానీ తెలుగు మీడియం నుంచి ఈవెన్ దో ఇప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలి అని అన్నప్పుడు మీరు ఒక డౌట్, మీకు ఒకటి వెనకాల రన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ నేను చదివింది అంటే ఇంటర్, బీటెక్, ఎంటెక్ ఇంగ్లీష్ మీడియమే చదివినాను కదా, సో అని చెప్పేసి ఈజీగానే అర్థం చేసుకుంటాను అని అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం మనం అప్పటి వరకు చదివిన రిసోర్సెస్ అన్నిటినీ వేరే ఇంగ్లీష్ బుక్స్ తెచ్చుకొని వీటికే, ఇప్పుడు మీరు చదివింది ఒక బుక్, ఒక పలానా ఎక్స్ అనే ఆథర్ నుంచి బుక్ మీరు తెచ్చుకొని చదివారు, కానీ మీరు ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇదే ఆథర్ తోటి ఉన్న అంటే ఇదే బుక్ సేమ్ ఆథర్ది మీకు దొరకలేదు, వేరే ఆథర్ది దొరికింది, పలానా వై అనేటువంటి ఆథర్ మీకు దొరికింది. అప్పుడు టెర్మినాలజీ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఆథర్ తోటి ఇంగ్లీష్లో కనుక లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట, కంటెక్స్ట్ మారిపోతుంది. మన బ్రెయిన్ ఆ చేంజ్ని తీసుకోలేదన్నమాట. ఎన్ని సబ్జెక్ట్స్, 1 కాదు 2 కాదు, మనకున్న 7 పేపర్స్లో అన్నీ చదవాలి. ఇంగ్లీష్ పక్కకు పెట్టేసినా కూడా మిగతా 6 పేపర్స్, ప్రతి ఒక్క పేపర్లో మనకు మినిమం 2 to 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాలి, బుక్స్ తెప్పించుకోవాలి. అంటే కొంతమంది మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం అక్క, మేము అంటే ఫస్ట్ నుంచి మేము బాగానే ఉన్నాము, మాకు ఇటు తెలుగు అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా నేను చదివిందంతా ఇంగ్లీష్ మీడియమే ఎక్సెప్ట్ అంటే టిల్ 10th, సో వీ కెన్ డూ అని చెప్పేసి అనుకుంటారు. కానీ రియల్గా చెప్తున్నానండి, చాలా హార్డ్షిప్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే మీడియము. సో ఐ కెన్ అండర్స్టాండ్ అండి మీ సిచ్యువేషన్లో ఉండి నేను కనుక ఆలోచించినట్లయితే. అంటే మనకు కూడా అట్లనే థాట్ వస్తుంది, బయట అందరేమో తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి తక్కువ మార్క్స్ పడ్డాయి, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడ్డాయి అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి. సో ఇట్లాంటప్పుడు మన బ్రెయిన్ అసలు తీసుకోలేదన్నమాట, బప్ప పోతే పోనీ ఇంగ్లీష్ మీడియంలోకి చేంజ్ అయిపోదా అని చెప్పేసి అనుకుంటారు. ఒకసారి చూడండి, మనం చదివినది అంతా కంటెంట్ 2-3 టైమ్స్ సేమ్ సిలబస్, సేమ్ సబ్జెక్ట్, సేమ్ కంటెంట్ని 2-3 టైమ్స్ చదివి బాగా అటెంప్ట్ చేయడం బెటరా, లేకపోతే ఇప్పుడున్న ఈ టైంలో మనము ఇప్పుడు నెక్స్ట్ పడే నోటిఫికేషన్ తర్వాత నిజంగా గ్రూప్ 1 వస్తుందా రాదా, అసలు ఇప్పుడు 2025లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా రాదా, అది ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే 3 years 2022 నుంచి స్టార్ట్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ 22, 23, 24, 25 ఇంకా మనది కంప్లీట్ అవ్వలేదు అది. సో 22 నా దృష్టిలో 22 కూడా ఇయర్, 25 కూడా ఇయర్, వీటి రెండింటిని ఇంక్లూడ్ చేస్తే 4 years లిటరలీ. సో 4 years అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది ఇంక్లూడింగ్ అంటే స్టార్టింగ్ ఇయర్ ఎండింగ్ ఇయర్ కూడా యాడ్ చేస్తే 4 అయింది కదా. నార్మల్గా అయితే 3 years, కానీ నేను అంటే ఈ ఇయర్స్లో కూడా మనము దాని మీదనే కూర్చున్నాం కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను అనమాట. సో ఒకవేళ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కనుక స్టార్ట్ అయ్యి అసలు ఇది కంటిన్యూ అంటే ఇది కంప్లీట్ అవుతుందా లేదో తెలవదు. ఇన్ కేస్ ఇది దేవుని దేవాల ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇందులో కనుక మనము ఇప్పుడు మీడియం చేంజ్ చేసుకొని ఇందులో అది ఇంప్లిమెంట్ చేసి ఇన్ కేస్ బికాస్ ఆఫ్ చేంజింగ్ ద మీడియం మనం కనుక తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతాము. మళ్ళీ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ వస్తుందా రాదో కూడా తెలియదు, అసలు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. సో అందుకనే నా దృష్టిలో ఏంటిదంటే ఇది ఒక అపోహ మాత్రమే, ఇది నిజం అని చెప్పేసి కూడా నేను అనుకోను. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా మదర్ టంగ్లో రాసిన వాళ్ళకి అసలు తక్కువగా అయితే అదే అన్యాయం అయితే జరగదండి, తక్కువ మార్క్స్ పడడం అనేటువంటిది జరగదు.
సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అనుకున్న టీజీపీఎస్సీ అంటే మన నార్మల్గా మన సంస్థ సో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంత ఈజీగా అయితే ఇట్లా చేయదు అని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్. బయట మేబీ అంటారు, కానీ ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు మీరు బయట ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అనేటువంటిది నిజమేంటో తెలియకుండా నేను షిఫ్ట్ అయిపోతాను అంటే మన మీడియం చేంజ్ చేసుకుంటాను అని అంటే బుక్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాటిని చదివి ఈజీగా నేను చదువుతాను అని అనుకుంటారు, కానీ నో అండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోలేకపోయాను అనమాట. మనకు అంటే యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయి నేను యూపీఎస్సీ కూర్చుందాం అనుకున్నప్పుడు 10th క్లాస్ వరకు చదివింది తెలుగు మీడియము. సో మనకు సోషల్ ఇవన్నీ మనకు అక్కడ టచ్ అవుతాయి మనకు. సో కానీ నేను ఇక్కడ హిస్టరీ చదువుతున్నప్పుడు, జోగ్రఫీ చదువుతున్నప్పుడు అయితే లిటరల్లీ ఏడ్చేసిన నేను. ఒక 1 year ఏడ్చిన నేను. అంటే ట్రాన్స్లేషన్ ప్రాబ్లమే. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని. నేనైతే పెద్ద డిక్షనరీయే తెచ్చుకున్నాను. ఇంకా ప్రతిసారి ఫోన్లలో ఏం చూస్తామని చెప్పేసి పేజెస్ తీసేదాన్ని. వామ్మో ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ మొబైల్లో చూడడం. నాకు ట్రాన్స్లేషన్కి చాలా టైం పట్టింది అనమాట. సో అట్లా అంటే ఇది నా లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఒక్కసారి ఛానల్ వస్తుంది. ఒక్కసారి మన మీడియంని చేంజ్ చేయాలి అని అనుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు చదివిందంతా ఇంకొక 2-3 times చదివేసి ఈసారి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి, తెలుగు మీడియం అయినప్పటికీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి మనం ఏం చేయాలి, మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ మనం ఇంకేం పెట్టాలి అనేటువంటిది ఒకటి ఆలోచించండి. సో నేను ఇప్పుడు నేను కూడా మీతో పాటు కో-ఆస్పిరెంట్ని కదా, నాకు కూడా నేను అంటే ఓసీ నాకు జనరల్ కేటగిరీలో నేను కట్ ఆఫ్ రీచ్ అయినప్పటికీ నాకు వచ్చిన మార్క్స్కి అయితే ర్యాంక్ రాదు. సో ర్యాంక్ రాదు కాబట్టి నేనేం చేస్తాను, మంచి మార్క్స్ వచ్చినాయి, నేను అనుకున్న దానికంటే మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్లో కనుక నా నేమ్ లేకపోతే నేనేం చేస్తాను, నా ప్రిపరేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒకటే, మంచి మెంటర్షిప్ తీసుకోవడం, మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని ఇంకా ప్రతిరోజు ఆన్సర్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చదవను, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ టెస్ట్ సిరీసే జాయిన్ అవుతాను. ఒకవేళ కనుక నెక్స్ట్ నోటిఫికేషన్ నేను ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కేవలం టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్టులే రాస్తూ ఉంటాను కంటిన్యూస్గా టిల్ మనకు నోటిఫికేషన్ వచ్చి మనకు ప్రిలిమ్స్ డేట్ వచ్చే వరకు ప్రతిరోజు ఆన్సర్స్ రాసి నేను బ్యూటిఫుల్ కంటెంట్ రాయడానికి ట్రై చేస్తాను. సో ఇది నేను అనుకుంటున్నాను అనమాట. సో మనకు మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ కావాలి. సరే అది పేపర్స్ అనేటువంటిది ఎవరితో దిద్దిస్తారో అంటే ఈ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేసేవాళ్ళు. సో అట్లీస్ట్ మనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్సర్స్ రాయడం వల్ల ఫస్ట్ రాసిన ఆన్సర్కి లాస్ట్ రాసిన ఆన్సర్స్కి చాలా తేడా ఉంటుంది. అది రణదీప్ దురిశెట్టి సారే చెప్పారు, IAS సార్ చెప్పారు కాబట్టి నేను ఇది నమ్ముతాను. సో నా దృష్టిలో అయితే చదివిందే ఇంకొక 2-3 times చదివి మంచి టెస్ట్ సిరీస్ తీసుకుని మంచి చదువుకోండి. టిల్ అంటే మనకు ప్రిలిమ్స్ ఒక 1 month ముందుండగా లేదంటే 2 months ముందుండగా అప్పుడు మళ్ళీ ఇది స్టార్ట్ చేసేసి ఇంకా కంటిన్యూస్గా ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ప్రతిరోజు మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని మళ్ళీ సేమ్ ఆన్సర్స్ అనేటువంటిది రాస్తే డెఫినెట్గా నెక్స్ట్ టైం మనకు వస్తుంది. ఇప్పుడు అన్ని కంప్లీట్ 6 papers అన్ని బుక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి బుక్స్ అన్ని తెప్పించుకొని వాటిని చదివి మళ్ళీ టెస్ట్ సిరీస్లో ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు టక్క మనకు వర్డ్స్ రావు. ఇప్పుడు నేనే ఒకవేళ తెలుగు మీడియంలోకి షిఫ్ట్ అయినాను అనుకోండి, నేను ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు చదివింది ఇంగ్లీష్ మీడియం, సడన్గా తెలుగు మీడియంకి వెళ్ళి చదవాలని అంటే ఫస్ట్ బుక్స్ తెచ్చుకోవాలి. ఎంత ట్రాన్స్లేషన్ నాకు వచ్చు అనుకున్నా కూడా లైన్ టు లైన్ ఇప్పుడు మనం కూర్చొని ట్రాన్స్లేట్ చేసుకోలేము. ఇది చదివి దీనికి ఆన్సర్ ఇది రాస్తామని కూడా ఇవన్నీ అజంప్షన్స్ అనేటువంటి వర్కౌట్ అవ్వండి. ఒకసారి మీరు కూల్గా కూర్చోండి. ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ మైండ్ ఇట్లా ఆలోచించడంలో అసలు అందులో రాంగే లేదు. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి తెలుగు మీడియం పీపుల్ సఫర్ అయ్యారు ఇట్లా అంటున్నారు కాబట్టి మీకు కూడా మైండ్లో అప్పుడప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి కూల్గా కూర్చోండి. ఇప్పుడు నేను 6 పేపర్స్కి బుక్స్ అన్ని తీసుకొని చదివితే నేను మెయిన్స్ క్లియర్ చేయగలను. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇది పోయింది, ఉన్న దాంట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అంటే 2025లో కనుక నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఇందులో నేను మీడియం చేంజ్ వల్ల కనుక పోతే లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతా. అరే ఎందుకు నేను తెలుగు మీడియంలో ఉన్నది అదే రాసుంటే అయిపోయేది కదా, ఎందుకు అనవసరంగా మీడియం చేంజ్ చేయాలని చెప్పేసి ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. సో నేను అందుకే చెప్తున్నాను, అంటే నేను మంచి పాజిటివ్ వేలని చెప్తున్నాను. ఎందుకంటే ఒక బ్రదర్గా నేను అంటే ఒక సిస్టర్గా నేను అంటే మిమ్మల్ని నేను ఒక బ్రదర్గా అనుకుని ఒక సిస్టర్గా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది రీచ్ అయిందో లేదో మెయిల్ చేయండి బ్రదర్. మీరు కింద కమెంట్ చేయలేను అనుకుంటే మెయిల్ చేయండి, ఓకేనా. ఇది మన ఛానల్లో ఉన్న చాలా మందికి డౌట్ అనేటువంటిది ఉంటుంది. సో అది నేను క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో కాన్సిక్వెన్సెస్ అనేటువంటిది ఒకసారి మీరే కూర్చొని ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పీస్ఫుల్ ఒక రూమ్లోకి వెళ్ళి అసలు పీస్ఫుల్గా ఆలోచించండి. ఓకే తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ అయితే ఏంటి, చేంజ్ అవ్వకుండా ఉండి నేను ఏం చేయగలను, చేంజ్ అయితే ఏమేమి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, చేంజ్ కాకుండా ఉంటే నేను ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి, ఓకేనా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్.